హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ వీడియోలో అయితే మనము హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ని జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకుని ఒక గేమ్ అనేది ఆడుకోబోతున్నాం. గేమ్ ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ కదా అనేసి అనుకుంటున్నారా? ఇక్కడ మనకి ప్రాజెక్ట్ వర్క్కి మనం చేసేది ఒక గేమ్ అనమాట. ఒక గేమ్ని మనం బిల్డ్ చేయబోతున్నాం అనమాట. సో ఆ గేమ్ పేరు వచ్చేసరికి మెమొరీ కార్డ్ గేమ్. మీరు చిన్నప్పుడు లేకపోతే చాలా వాటిలో చూసే ఉంటారు, ప్లే స్టోర్స్లో అయినా కూడా చిన్నప్పుడు మనం వేరే వాళ్ళ ఫోన్స్ తీసుకొని ఆడుకునే ఉంటాము. సో మెమరీ కార్డ్ గేమ్ అనేది ఎలా ఉంటుందంటే, యూజువల్గా మనం ఇక్కడ ఏదైనా 2 సింబల్స్ని తీసుకోవాలన్నమాట. అంటే టూ సింబల్స్ మ్యాచ్ అయ్యేలాగా తీసేసుకుని డిఫరెంట్ సింబల్స్, లేకపోతే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, యానిమల్స్ తీసుకోవచ్చు, లేదంటే సమ్వాట్ ఏదైనా సరే తీసేసుకుంటాం అనమాట. అంటే నేను ఇది ముందుగానే ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇది చేశాక మేబీ మీరు ఓన్గా కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ముందే బ్రీఫ్గా ఇలా చెప్పేస్తే మీరు వేరే ప్రాజెక్ట్స్ కూడా దీన్ని యూస్ చేసుకుని క్రియేట్ చేసుకుంటారు. లేదా ఎగ్జాక్ట్గా ఇది చేసినా కూడా మీకు వాట్ అసలు ఏంటి ఇదంతా అని కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సో ఇలా ఉంటుందన్నమాట. డిఫరెంట్ సింబల్స్ అనేది తీసుకుంటాం. 2 అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బాక్స్ ఉంది. ఒక బాక్స్ ఉంది. సో దాంట్లో ఎక్కడంటే అక్కడ మనము తీసుకున్న సింబల్స్ అని కూడా ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఉంటాము. సో వాటిని మనం మ్యాచ్ చేయాలి. మ్యాచ్ అంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఓపెన్ చేసి ఉంటాము, వేరేది ఓపెన్ చేస్తాము. ఇక్కడ బనానా ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది. సో మళ్ళీ ఇది చేస్తాం. ఇక్కడ బనానా వచ్చింది. సో బనానా, మళ్ళీ బనానా ఓపెన్ చేయాలి. అంటే ఎక్కడ ఏది ఉంది అని గుర్తుపెట్టుకుని మనం మెమరీ కార్డ్ లాగా ఒక గేమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. జనరల్గా మనం చిన్నప్పుడు చూసింటే సాస్ గేమ్, లేకపోతే సమ్వాట్ బింగో గేమ్, ఇలాంటివి జనరల్గా వీటిని బేస్ చేసుకుని ఇదొక వైబ్ క్రియేట్ చేస్తుంది. కొంచెం వాటిలానే ఉంటుంది కాకపోతే అది కాదనమాట. సో ఇది మనం కోడింగ్ యూజ్ చేసి, ఈ లాంగ్వేజెస్ని యూజ్ చేసి ఎలా చేయాలి అనేసి క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి ఫస్ట్గా ఇక్కడ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేసి తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం ఇలా అంటే, మనము డాక్యుమెంట్ టైప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనము హెచ్టిఎంఎల్ ప్లేస్లో HTML 5 4 అంటే ఏ టైప్ తీసుకుంటున్నామో ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఈ లైన్ చూసారా, HTML లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంగ్ అనేసి ఉంది. సో ఈ ఎన్ అంటే ఇంగ్లీష్ అనేసి అనుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ అన్న కూడా మనం రాయొచ్చు. సో లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ డిక్లేర్స్ డాక్యుమెంట్, ఈ 2 లైన్స్ వచ్చేసరికి డిక్లేర్స్ డాక్యుమెంట్ టైప్ హ్యాజ్ ఎ HTML 5, లేకపోతే ఏదైనా సరే మనం ఇక్కడ HTML తీసుకున్నాం కాబట్టి HTML అండ్ సెట్స్ ద లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అనమాట. దాని తర్వాత మనం ఇక్కడ హెడ్ ట్యాగ్ అనేది తీసుకున్నాం. సో హెడ్ ట్యాగ్లో మనకి మెటా క్యార్ సెట్ ఈక్వల్స్ టు UTF-8 అండ్ మెటా నేమ్ ఈక్వల్స్ టు వ్యూ పోర్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు విడ్త్ ఈక్వల్స్ టు విడ్త్ డివైస్ విడ్త్ అనేసి ఇచ్చేసి ఇనిషియల్ స్కేల్ కూడా ఇచ్చేసాం 1.0 అనేసి. సో ఇక్కడ మళ్ళీ మనం టైటిల్లో ఏం రాస్తున్నాం చూడండి, ఒక టైటిల్ అనేది ఇచ్చేస్తున్నాము. ఏంటి, మెమరీ కార్డ్ గేమ్ విత్ టైమర్. టైమర్తో అంటే టైమర్ అంటే మనము ఎన్ని మినిట్స్లో మనము, లేకపోతే ఎన్ని సెకండ్స్లో మనము ఈ గేమ్ని అయిపోగొట్టాం అని లాస్ట్కి టైమింగ్ కూడా చూపిస్తుంది అనమాట. మనం విన్ అయ్యామో అవుట్ అయ్యామో అలా కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మెటా క్యార్ సెట్ UTF-8 అనేసి ఉంది కదా. సో అదేంటి అంటే అన్ని క్యారెక్టర్స్ని సపోర్ట్ చేయడానికి అనమాట. అంటే మనము దీంట్లో ఈమోజీస్ యూజ్ చేస్తాము స్పెసిఫిక్గా. ఇది ఈ లైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము అన్ని క్యారెక్టర్స్ని సపోర్ట్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్లో. అది కూడా మనము డిఫరెంట్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం, ఈమోజీస్, సింబల్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో వాటన్నిటిని సపోర్ట్ చేయడానికి ఇలా యూజ్ చేస్తాము. తర్వాత మెటా నేమ్ ఈక్వల్స్ టు వ్యూ పోర్ట్ కంటెంట్ ఇదంతా ఉంది కదా అండి. సో ఇది ఎందుకు అంటే, ఇది జనరల్గా మొబైల్లో మనం ఇప్పుడు ల్యాప్టాప్లో చేస్తున్నాం, ట్యాబ్లో చేస్తున్నాం. మొబైల్లో చేసినప్పుడు కూడా ఇది రెస్పాన్సివ్గా ఉండడానికి. సో అందుకోసమని ఇది వ్యూ పోర్ట్ కంటెంట్ ఇవన్నీ కూడా ఒక మెజర్మెంట్స్ లాంటివి మనం సెట్ చేసామన్నమాట. దాని తర్వాత
వ్యూ పోర్ట్ అనేది ఉంది కదా స్పెసిఫిక్గా, అదైతే మనం రెస్పాన్సివ్ మొబైల్లో రెస్పాన్సివ్గా క్రియేట్ చేయడానికి చేస్తాము. అండ్ టైటిల్ మనకు తెలిసిందే కదా, బ్రౌజర్స్ అనేవి ఉంటాయి కదా అండి, గూగుల్ లేకపోతే లైక్ ఏదైనా బ్రౌజర్స్ అనేవి ఉంటాయి కదా. సో ట్యాబ్ అనేది ఉంటుంది కదా అండి, ట్యాబ్ టైటిల్ కోసం మనమైతే సెట్ చేసేసుకోవడానికి టైటిల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. దాని తర్వాత మనకి ఇక్కడ బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాము. బాడీని మనం ఇక్కడ సిఎస్ఎస్ స్టైలింగ్ యాడ్ చేస్తున్నాము. సో సిఎస్ఎస్ స్టైలింగ్ అంటే మనం ఏం చేయాలి, లైక్ స్టైల్ ట్యాగ్ అనేది తీసేసుకోవాలి, రైట్. స్టైల్ ట్యాగ్ తీసేసుకుని మనము లైక్ బాడీ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనము స్టైల్ అనే ట్యాగ్ని తీసుకోవడం వల్ల సిఎస్ఎస్ స్టైలింగ్ని లైక్ ఇంటర్నల్ సిఎస్ఎస్ స్టైలింగ్ని లైక్ స్టార్ట్ చేసామనేసి అర్థం, మీరు స్టైల్ ట్యాగ్ చూసినట్టుగా అయితే. ఇది ఏం చేస్తుందంటే బాడీ ట్యాగ్ని మనం సెలెక్ట్ చేసేసుకుని ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, టెక్స్ట్ అలైన్ ఏముండాలి, ప్యాడింగ్ ఏముండాలి, అవన్నీ కూడా మనం సెట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు F8 F9 ఏంటి, FA అంటే ఏంటి అనేసి. సో ఇది మనం ఒక కోడ్, దీని బదులు ఇక్కడ వైట్ అనేసి కూడా ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, వైట్ కలర్లో ఉంది కదా, మనం వైట్ అనేసి ఇద్దాం ఇక్కడ ఒకటి. సో వైట్ స్మోక్ ఇచ్చేసేద్దాం. ఇక్కడ స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ నేను ఇక్కడ ఈ తీసేస్తాను చూడండి, ఈ తీసేస్తే ఇక్కడ వైట్ కలర్లో ఉండేది మాయమైపోయింది కదా. సో కలర్స్ కూడా కరెక్ట్గా ఉండాలనేసి అర్థం. ఓకే, టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్లో ఉండాలి, ప్యాడింగ్ ఇంత అనేసి 20px అనేసి ఇచ్చేసాము. ఇక్కడ ఇది క్లోజ్ చేసేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మనము H1 ట్యాగ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే, సో మార్జిన్ అండ్ బాటమ్ 10px ఉండాలి అనేసి తీసుకుంటున్నాము. అంటే మనకి ఇక్కడ స్పేసింగ్ అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుందన్నమాట మెయిన్ హెడ్డింగ్లో. ఓకే, మరి ఇదేంటి అంటే బ్యాక్గ్రౌండ్, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫాంట్ స్టైలింగ్స్ అనేవి హోల్ పేజ్కి ఇచ్చేసాం ఇక్కడ బాడీవి. ఇంకా ఈ H1 ఏమో మార్జిన్ బాటమ్ అనేసి ఇచ్చాం కదా, అదేంటి అంటే స్పేసింగ్ని యాడ్ చేసాం అన్నమాట మెయిన్ హెడ్డింగ్కి. దాని తర్వాత టైమర్ అనేసి తీసుకున్నాం కదా. సో టైమర్కి మనం ఫాంట్ సైజ్ 1.2 rem, మార్జిన్ బాటమ్ 20px, కలర్ సంథింగ్ ఇచ్చేసాం యాష్ కలర్లో. సో ఇది ఎందుకు అంటే కనుక మనము టైమర్ టెక్స్ట్ అనేది మనం ఇస్తాం కదా ఫర్దర్ కోడ్లో. సో దానికి స్టైల్ని యాడ్ చేస్తున్నాం అనమాట. సైజ్ ఎంత ఉండాలి, ఫాంట్ సైజ్, లేకపోతే కలర్ ఏమి ఉండాలి, మార్జిన్ ఎంత ఉండాలి బాటంలో, అవన్నీ కూడా ఇచ్చేసాము. దాని తర్వాత గేమ్ బోర్డ్ అనేసి తీసుకున్నాము. ఓకే, గేమ్ బోర్డ్ అనేసి తీసుకుని డిస్ప్లే గ్రిడ్ అండ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ వచ్చేసి రిపీట్ 400px అనేసి ఇచ్చేసాము. గ్యాప్ 10px అనేసి ఇచ్చేసాము. జస్టిఫై కంటెంట్ అనేది సెంటర్ అని ఇచ్చేసాము. మార్జిన్ బాటమ్ వచ్చేసి 20px ఇచ్చేసాము అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే 4 కాలమ్ గ్రిడ్ లేఅవుట్ అనేది గేమ్ బోర్డ్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనము ఇప్పుడు గ్రిడ్ లేఅవుట్లో మనం చేస్తాం కదండి, ఇది లైక్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా అంటే గేమ్ కదా, మెమరీ కార్డ్ కాబట్టి ఒక గ్రిడ్ లేఅవుట్ లాగా చేస్తాం కాబట్టి దానికి మనము గేమ్ బోర్డ్ అనేది ఇచ్చేసి ఎంత ఉండాలి గ్రిడ్స్ అనేవి, గ్యాప్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసేసుకున్నాము. ఓకే, దాని తర్వాత కార్డ్ అనేది తీసుకుని మనము ఏం చేస్తున్నాము, ఇక్కడ ఎవ్రీథింగ్ విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, సంథింగ్ కలర్, ఫాంట్ సైజ్, డిస్ప్లే, జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్, కర్సర్, బార్డర్ రేడియస్, యూజర్ సెలెక్ట్, ట్రాన్సిషన్, ఇవన్నీ కూడా లైక్ నాకు అంటే నేను ఎలా ఉండాలి అనుకున్నానో దాని ప్రకారం కలర్స్ ఇచ్చేసి దాని ప్రకారం ఫాంట్ సైజ్ అవన్నీ ఇచ్చేసాను. మీకు ఎలా ఇష్టమో అంటే మీరు ఎంత హైట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడియాలో ఉంటుంది కదా, ఏ కలర్స్ పెడితే అట్రాక్టివ్గా ఉంటుంది, అవన్నీ ఆలోచించి మీరు ఓన్గా కూడా పెట్టేసుకోవచ్చు ఇవన్నీ. ఓకే, దాని తర్వాత కార్డ్ ఫ్లిప్డ్ అంటే మనము ఇక్కడ ఫ్లిప్ మీరు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది ఎలా ఫ్లిప్ అవుతాయి అనేసి. సో కార్డ్ ఫ్లిప్డ్ అనేసి బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ వైట్కి సంబంధించి ఇచ్చేసాను.
అండ్ అలాగే కలర్ బ్లాక్ ఇచ్చేసా, కర్సర్ వచ్చేసరికి డిఫాల్ట్ ఇచ్చేసా అనమాట. తర్వాత కార్డ్ మ్యాచ్డ్, ఓకే కార్డ్ ఫ్లిప్డ్ ఇచ్చేసాము, అంటే మనం ఎప్పుడు ఫ్లిప్ చేస్తే స్టైల్స్ ఎలా ఉండాలి అనేసి. తర్వాత కార్డ్ మ్యాచ్డ్, ఇక్కడ మనం కార్డ్ మ్యాచ్డ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ కర్సర్ ఇవన్నీ కూడా ఇచ్చేసాం. సో ఇక్కడ స్టైల్స్ అనేవి లైక్ కార్డ్ అనేది మ్యాచ్ అయినప్పుడు గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రావాలి అనేసి నేను ఇచ్చేస్తున్నాను అనమాట, కార్డ్ మ్యాచ్ అయినప్పుడు. ఓకే ఇక్కడ కార్డ్ ఇట్లా ఫ్లిప్ అయినప్పుడు వైట్ రావాలి, ఇక్కడ ఒకవేళ మ్యాచ్ అవుతే గ్రీన్ రావాలి, విన్ అయినట్టు ఒక మోటివ్ లాగా ఉంటుంది కాబట్టి గ్రీన్ ఇచ్చాను నేను. దాని తర్వాత మెసేజ్ అనేసి ఇచ్చేసి నేను ఇక్కడ ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, బోల్డ్ అనేసి ఇచ్చేసి కలర్ సంథింగ్ ఇచ్చేసాను. సో ఇక్కడి వరకు లైక్ స్టైల్ ట్యాగ్, హెచ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసాము. సో ఇదేంటి అంటే మెసేజ్ అనేది లాస్ట్కి ఒక మెసేజ్ అనేసి ఉంటుంది. సో మనం విన్ అయినప్పుడు స్టైల్స్ విత్ విన్ మెసేజెస్ అనేసి గేమ్ ఆడేటప్పుడు ఒక మెసేజ్ అనేది రావాలి కదండి విన్ అయిన తర్వాత. సో అవి రావడానికి మనం ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసేసాము. ఓకే విన్ అయినప్పుడు యు విన్, అండ్ అలాగే మనము ఎన్ని సెకండ్స్లో లైక్ టైమర్ కూడా మనం సెట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని సెకండ్స్లో లేకపోతే మినిట్స్లో మనం ఈ గేమ్ అంతా కూడా కంప్లీట్ చేసాము. అలా ఒక మెసేజ్ టైప్ రావడానికి ఫ్లిప్ అయితే ఏంటి, మ్యాచ్ అయితే ఏంటి అని మొత్తం కూడా ఒక స్టైల్స్ ఇచ్చేసాము, రైట్. ఇప్పుడు మనకేం స్టార్ట్ అవుతుందంటే HTML అండ్ బాడీ ఎలిమెంట్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం ఏం యూజ్ చేసాము, CSS యూజ్ చేసినాము, ఇప్పుడు HTML అనేది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసి H1 ట్యాగ్ మెమరీ కార్డ్ గేమ్ అనేసి ఇచ్చేసరికి ఇంకా తర్వాత డివ్ ట్యాగ్ అనేసి తీసుకున్నాము. డివ్ ట్యాగ్ ఏముంది, ID = టైమర్, టైం అనేసి ఇచ్చేసి సంథింగ్ ఇచ్చేసాను. ఓకే సో దీంట్లో ఏంటంటే డివ్ ట్యాగ్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ఉందో గేమ్ బోర్డ్ ఏదైతే ఉందో గేమ్ బోర్డ్కి కంటైనర్లో గ్రిడ్ ఆఫ్ కార్డ్స్ అనేవి ఉంటాయి కదా, సో అది మనం డిసైడ్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ మనము H1 ట్యాగ్లో లేకపోతే డివ్ ట్యాగ్లో మనము హెడ్డింగ్స్ అండ్ ప్లేస్ హోల్డర్స్ ఫర్ ద టైమర్ క్రియేట్ చేసేసుకున్నాం అనమాట ఐడీస్ ఇచ్చేసరికి. దాని తర్వాత మనము ఇప్పుడు ఓకే పారాగ్రాఫ్ ట్యాగ్లో మనము లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని ID = మెసేజ్ అనేసి ఇచ్చేసాము. సో ఇక్కడ మనము ప్లేస్ హోల్డర్స్ ఏదైతే ఉందో విన్ మెసేజ్ చూపించడానికి ఒక లైక్ పేర్స్ మ్యాచ్ అయినప్పుడు వాటికి ఒక మెసేజ్ లాగా మనం క్రియేట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము స్క్రిప్ట్ అనేది తీసుకుంటున్నాం, జావాస్క్రిప్ట్ సెక్షన్ అనేది వచ్చేసింది ఇప్పుడు. సో స్క్రిప్ట్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ యాడ్ అవుతుంది అనేసి అర్థం అనమాట. సో ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ చూస్తే జావాస్క్రిప్ట్ ఒకే దీనిలో జావాస్క్రిప్ట్ ఉంది, స్టైల్ చూస్తే ఒక దీనిలో CSS యాడ్ అయింది, అలా బ్లైండ్గా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ స్క్రిప్ట్ అనేది తీసుకున్నాం కదా. సో స్క్రిప్ట్లో నేను ఏం చేస్తున్నానంటే లైక్ కాన్స్ట్ ఈమోజీస్ అనేసి ఇచ్చేసాను కదా. సో నేను ఏదైనా ఈమోజీస్ తీసుకుంటానని చెప్పాను కదా, ఫ్రూట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. చూడండి ఇక్కడ మనం ఎలా తీసుకున్నాము, లైక్ యాపిల్ తీసుకున్నాము, బనానా తీసుకున్నాము, అండ్ అలాగే మనం ఇక్కడ గ్రేప్స్, ఇంకా వాటర్ మెలాన్, స్ట్రాబెర్రీ, అండ్ అలాగే పైనాపిల్, కివీ, చెర్రీస్. సో ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఎన్ని తీసుకున్నాము, 1 2 3 4 5 6 7 8 తీసుకున్నాం కదా. మనము అక్కడ ఎలా ఉంటుందంటే మనం చేసేటప్పుడు ఇక్కడ 8 తీసుకున్నాం ఓకే, కాకపోతే అక్కడ మనం ఒక్కొక్కటి 2గా తీసుకోవాలి, 2 యాపిల్స్ 2 బనానాస్ అలా, కాబట్టి దీనికి డబల్ ఉంటుంది. సో ఇక్కడ మనము ఏం తీసుకున్నామంటే అరే కాన్సెప్ట్ యూజ్ చేసేసుకుని 8 యూనిక్ ఈమోజీ కార్డ్ ఫేసెస్ అనేవి తీసుకున్నాము. ఓకే దాని తర్వాత లెట్ కార్డ్స్ అనేది ఉంది కదా ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే. సో లెట్ కార్డ్స్లో మనము ఈమోజీస్ అనేసి ఇచ్చేసి ఏం చేస్తున్నాం అన్నమాట అంటే డూప్లికేట్ ఇమోజీస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు 8 ఎంత, 8 2 ఎంత, 16 కదా. సో 16 డూప్లికేట్ అంటే ఒకటి 8 pairs ఆఫ్ జెన్యూన్ యూనిక్గా ఉంటాయి, ఇంకొకటి 8 pairs లైక్ డూప్లికేట్ అనమాట వాటికి.
మళ్ళీ ఇవి కాకుండా వేరేవి కూడా యూజ్ చేయొద్దు, అప్పుడు గేమ్ కాకుండా పోతుంది కాబట్టి. సో దాని తర్వాత కార్డ్స్ ఈక్వల్స్ టు కార్డ్ సార్ట్ అనేసి ఇచ్చేసరికి మనము మ్యాథ్ ర్యాండమ్ అనేసి ఫంక్షన్ తీసేసుకొని 0.5 అనేసి ఇచ్చేసాము. అంటే మనం ఎలా అంటే షఫిల్ ద కార్డ్ అంటే మనము ర్యాండమ్గా ర్యాండమ్లీ లైక్ షఫిల్ అవ్వడానికి ఇది ఇచ్చేసామన్నమాట. సో దాని తర్వాత కాన్స్ట్ బోర్డ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి గేమ్ బోర్డ్ అనేసి ఇచ్చేసాము. కాన్స్ట్ టైమర్ డిస్ప్లే ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి ఇచ్చేసరికి టైమర్ అనేసి ఇచ్చేసాము. కాన్స్ మెసేజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మనము లెట్ ఫ్లిప్కార్ట్స్ ఈక్వల్స్ టు అనేసి ఒకటి ఇచ్చేసి లెట్ మ్యాచ్డ్ కౌంట్ ఈక్వల్స్ టు 0 ఇచ్చేసాము. సో ఇవన్నీ కూడా ఎందుకంటే HTML ఎలిమెంట్స్కి అండ్ సెటప్ స్టేట్ వేరియబుల్స్కి రిఫరెన్సెస్ కోసం ఇవన్నీ కూడా తీసేసుకున్నాం మనము. తర్వాత మనము టైమర్ సెటప్ చేసుకున్నామన్నాం కదా. సో అది ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ లెట్ టైమ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇదంటే టైమర్ కోసం ఇది చూడండి. టైమర్ ఎలా సెట్ చేసుకోవాలి ఒక గేమ్లో అంటే లెట్ టైమ్ ఈక్వల్స్ టు 0, లెట్ టైమ్ ఇంటర్వెల్ ఈక్వల్స్ టు సెట్ ఇంటర్వెల్ అనేసి ఇచ్చేసాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనము టైం లైక్ ఇంక్రిమెంట్ టైమర్ డిస్ప్లే టెక్స్ట్ కంటెంట్ అనేసి ఇచ్చేసరికి టైమ్ అనేసి ఇచ్చేసి 1000 అనేసి ఇచ్చేసాము. అంటే ఎలా అంటే ఇది మనం స్టార్ట్ చేసినప్పుడే లైక్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ అలా ఎవ్రీ సెకండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే అప్డేట్ అవుతుంది టైమర్ డిస్ప్లేలో. అంటే ఇక్కడ మనం 1000 అనేసి ఇచ్చేసాం కదా, అంటే 1000 మినిట్స్ 1000 సెకండ్స్ వరకు ఇది ఉంటుందనేసి అర్థం. అంటే మనము ఇది చేయాలంటే పెద్దగా టైం ఏం పెట్టకూడదు, మనం ఇంకా చాలా అంటే ఇది వితిన్ ఒక 5 సెకండ్స్. ఒకవేళ నేను ఇప్పుడు 10 సెకండ్స్ 20 సెకండ్స్ తీసుకున్నాను అనుకోండి, 5 సెకండ్స్లో లేకపోతే 6-7 సెకండ్స్లో నా గోల్ ఉండాలి నెక్స్ట్ టైం. అట్లా తక్కువ చేసుకుంటూ రావాలి. సో ఇలా మనమైతే ఇక్కడ ఒక టైమర్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాం. తర్వాత కార్డ్ క్రియేషన్ అనమాట. అంటే ఇక్కడ కార్డ్ క్రియేట్ చేయడానికి అంటే ఇలా బాక్సెస్ వైజ్గా ఉంటుంది. సో బాక్సెస్లో మనం కార్డ్స్ లాగా ఉంటుంది కదా, ఆ కార్డ్స్ని క్రియేట్ చేసుకోవడం ఇప్పుడు. సో ఫంక్షన్ని తీసుకుంటున్నాం. ఫంక్షన్ ఏంటి అంటే క్రియేట్ కార్డ్ ఫంక్షన్ నేమ్ అనమాట. ఇక్కడ ఈమోజీ కామా ఇండెక్స్ పారామీటర్స్ తీసుకున్నాము. సో ఇక్కడ కాన్స్ట్ కార్డ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనేసి డివ్ ఇచ్చేసాను. ఓకే, అండ్ కార్డ్ క్లాస్ లిస్ట్ యాడ్ ఇచ్చేసి కార్డ్ డాటా సెట్ ఇమోజీ ఈక్వల్స్ టు ఈమోజీ, కార్డ్ డాటా సెట్ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఇండెక్స్, కార్డ్ టెక్స్ట్ కంటెంట్ అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాము. సో ఇక్కడ ఎలా అంటే న్యూ కార్డ్ని మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ కార్డ్ క్లాస్ అనేది లైక్ మనము ఒక ఈమోజీ అనేది దీంట్లో కార్డులో మనమైతే స్టోర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం అట్రిబ్యూట్స్ అనేవి చూపిస్తుంది. అండ్ అలాగే మనం జనరల్గా ఇట్లా కార్డ్ క్రియేట్ చేసినప్పుడే పైన ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపించాలి. లైక్ ఇది ఏంటి అనేసి కదా మన బ్రెయిన్లో వచ్చేది. సో ఒక క్వశ్చన్ మార్క్ అనేది పెడుతున్నాం అనమాట ఆ కార్డ్స్ పైన. అందుకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టుకున్నాం. అంటే ప్రతి ఒక్క కార్డ్కి ముందు కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఫ్రూట్ ఏదో బయటకు వస్తుంది అనమాట. అంటే ఫ్లిప్ అయిపోతే ఏ కార్డో బయటకు వచ్చేస్తుంది, లేదు అంటే మళ్ళీ ఆటోమేటిక్గా మూసుకుంటుంది. ఒకవేళ మ్యాచ్ అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది ఆ ఫ్రూట్ అనేది. సో ఇలా యూజ్ చేస్తాము. అండ్ అలాగే కార్డ్ యాడ్ ఈవెంట్స్ లిజనర్ క్లిక్ అనేసి ఇచ్చేసాము. సో ఇక్కడ ఈఫ్ కండిషన్ అనేది తీసుకున్నాము. ఓకే, కార్డ్ క్లాస్ లిస్ట్ కంటైన్స్ ఫ్లిప్డ్, ఇదొక కండిషన్. కార్డ్ క్లాస్ లిస్ట్ కంటైన్స్ మ్యాచ్డ్, ఫ్లిప్డ్ కార్డ్స్ లెంత్ ఈక్వల్స్ టు లైక్ ఇక్కడ 2 అనేసి ఇచ్చేసాము. అండ్ రిటర్న్ అనేసి ఇచ్చేసాము. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రివెంట్ ఫ్లిప్పింగ్ ఇఫ్ ఆల్రెడీ ఫ్లిప్డ్. ఓకే, అంటే ఒకవేళ ఆల్రెడీ ఫ్లిప్ అయ్యి ఉంటే ఇంకొక దానికి ఫ్లిప్ అవ్వడం ప్రివెంట్ చేయాలి. అంటే మ్యాచ్ అయినా కూడా లేకపోతే టూ కార్డ్స్ అనేవి ఆల్రెడీ లైక్ మ్యాచ్ అయినా కూడా లేకపోతే ఫ్లిప్ అయినా కూడా అలా ప్రివెంట్ చేయడానికి ఈ కోడ్ని మొత్తం కూడా యూజ్ చేస్తున్నాము. ఓకే, దాని తర్వాత
లైక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈఫ్ కండిషన్ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్ లెంత్ 2 చెక్ మ్యాచ్ అనేసి ఇచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసేసాం ఈఫ్ కండిషన్ని, రిటర్న్ కార్డ్ అనేసి. సో ఇదెందుకంటే ఒకవేళ 2 కార్డ్స్ ఫ్లిప్ అయ్యి ఉంటే మనము ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం, అవి మ్యాచ్ అయ్యాయా లేదా అని చెక్ చేయడానికి. ఓకే, సో అర్థమవుతుంది కదా. ఒకవేళ మనము ఆ కార్డ్ బాక్స్ని క్లిక్ చేసినాక 2 ఫ్లిప్ కార్డ్స్ అనేవి ఫ్లిప్ అయినప్పుడు అవి 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడమే హోల్ పని, ఈ ప్రాజెక్ట్ పని. చెక్ చేస్తే లైక్ చెప్పాను కదా గ్రీన్ కలర్లో రావాలి, ముందే సెట్ చేసేసుకున్నాం. సో ఇలా దాని తర్వాత ఇక్కడ మనము ఫంక్షన్ చెక్ మ్యాచ్ అనమాట. అంటే ఇక్కడ జనరల్గా మ్యాచింగ్ లాజిక్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫంక్షన్ చెక్ మ్యాచ్ అన్న ఫంక్షన్ తీసుకున్నాం కదా. సో అది కాన్స్ట్ card1 card2 ఈక్వల్స్ టు ఫ్లిప్ కార్డ్స్ అనేసి ఇచ్చేసాము. కాన్స్ట్ ఇస్ మ్యాచ్ ఈక్వల్స్ టు card1 డేటా సెట్ ఈమోజీ అనేసి, card2 డేటా సెట్ ఈమోజీ అనేసి కంపేర్ ద 2 ఫ్లిప్డ్ కార్డ్స్ ఈమోజీ అనేసి ఇచ్చేసాము. అంటే ఇక్కడ మనము కాన్స్ట్ ఇవి 2 ఉన్నాయి కదా, లైక్ ఫంక్షన్ ఇది మొత్తం కూడా, ఇవి 2 కూడా మనం ఫంక్షన్లో కాన్స్ట్ card1 card2 ఈక్వల్స్ టు ఫ్లిప్డ్ కార్డ్స్ అనేసి ఇచ్చేసాము. కాన్స్ట్ ఇస్ మ్యాచ్ ఇదంతా కూడా ఇచ్చేసాం కదా. సో ఇదంతా కూడా ఎందుకంటే కంపేర్ చేయడానికి 2 ఫ్లిప్డ్ కార్డ్స్ అనేవి ఈమోజీస్ని కంపేర్ చేయడానికి అయితే మనం ఈ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము. మరి ఇక్కడ ఈఫ్ అనే కండిషన్ తీసేసుకొని సేమ్ card1 క్లాస్ లిస్ట్ అండ్ అలాగే యాడ్ మ్యాచ్డ్, card2 క్లాస్ లిస్ట్ యాడ్ మ్యాచ్డ్. అంటే ఒకవేళ మ్యాచ్ అవుతే ఇక్కడ మ్యాచ్డ్ అన్న మార్క్ని ఇక్కడ తీసుకురావాలనేసి, అండ్ మ్యాచ్డ్ కౌంట్ అనేది 2 ఇస్తున్నాం కదా. 2 మ్యాచ్ అయితే ఒకవేళ 3 లైక్ ఇప్పుడు 8 తీసుకున్నాం యూనిక్ ఇమోజీస్, ఒకవేళ 3గా లైక్ ఒకటి యూనిక్ ఒకటి డూప్లికేట్ తీసుకున్నాం. అదే మనం ఇంకొక డూప్లికేట్ తీసుకుంటే ఇక్కడ 3 అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే 3 యాపిల్స్ని మనం మ్యాచ్ చేయాలి. ఇక్కడ మనం 2ని మ్యాచ్ చేస్తున్నాం, 2 యాపిల్స్ని మ్యాచ్ చేస్తున్నాం. అలా ఫ్లిప్డ్ కార్డ్స్ అనేసి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చేసి, సో ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎందుకు తీసుకున్నామంటే ఈజ్ మ్యాచ్ అనేసి, ఒకవేళ అవి మ్యాచ్ అవుతే అప్పుడు వాటిని మార్క్ చేయాలి. ఓకే, అండ్ ఇంక్రిమెంట్ స్కోర్ అనేది ఉండాలి. అండ్ వేరే వాటి ఏదైనా ఉంటే ఫ్లిప్కార్ట్స్ని మళ్ళీ రీసెట్ చేయాలన్నమాట. దాని తర్వాత ఈఫ్ మ్యాచ్డ్ కౌంట్ ఈక్వల్స్ టు కార్డ్స్ లెంత్ అనేసి ఇచ్చేసాము. క్లియర్ ఇంటర్వెల్, టైమర్ ఇంటర్వెల్ అనేసి ఇచ్చేసి మెసేజ్లో మనము లైక్ మెసేజ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ అనేసి ఇచ్చేసరికి ఒక మెసేజ్ ఇక్కడ రాస్తున్నామన్నమాట. అంటే యు విన్ టైం, ఎంత టైంలో మనమైతే విన్ అయినామో అది. అంటే ఒకవేళ ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ ఫంక్షన్ ఈఫ్ మ్యాచ్డ్ కౌంట్ ఇలా అనేసి, సో ఒకవేళ ఎప్పుడు ఈ మెసేజ్ రావాలి అనేసి ఒక కండిషన్ రాస్తున్నాము. అంటే ఎలా, ఒకవేళ 2 పేర్సే కాదు ఉన్న 8 పేర్స్ మొత్తం కూడా మ్యాచ్ అయినప్పుడే ఈ మెసేజ్ రావాలి మనకి అనేసి. ఓకే, సో అలా అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఇంకేముంది, ఎల్స్ కండిషన్ అనేది తీసుకున్నాము కదా. సో ఎల్స్ కండిషన్లో సెట్ టైం అనేసి ఇచ్చేసి card1 క్లాస్ లిస్ట్ రిమూవ్ ఫ్లిప్డ్, card2 క్లాస్ లిస్ట్ రిమూవ్ ఫ్లిప్డ్ అనేసి మళ్ళీ ఇచ్చేసాము. card1 టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, ఒక ఈమోజీ, ఇది కూడా ఈమోజీ. card2 మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తలేము, అదొక ఈమోజీని సెట్ చేస్తున్నాము, లైక్ మనకి ఏది కావాలో అది. card2 టెక్స్ట్ కంటెంట్ లైక్ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాము. ఫ్లిప్డ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఒక ఫంక్షన్ ఇచ్చేసాము. అండ్ 1000 అనేసి ఇచ్చేసాం కదా. సో వీటిని మళ్ళీ క్లోజ్ చేసేసి ఫంక్షన్ని క్లోజ్ చేసేసి, ఇది ఎందుకంటే ఒకవేళ మ్యాచ్ అవుతే అది అవన్నీ కూడా మనం మెసేజ్ అవన్నీ కూడా ఇచ్చేసాం, గ్రీన్లో రావాలి, లేకపోతే అన్నీ విన్ అవుతే అన్నీ మ్యాచ్ చేస్తే యు విన్ టైమర్ అంటే టైమింగ్ ఎంతసేపట్లో విన్ అయినామో చూపించాలి అనేసి. సో ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏం ఇవ్వాలి అన్నప్పుడు మనం ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం, అది అవ్వకపోతే ఇది. ఓకే, అలా అన్నమాట. సో
ఒకవేళ అవ్వకపోతే ఫ్లిప్ అంటే ఏంటి, తిరగడం. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒకవేళ ఫ్లిప్ అంటే తిరగడం. సో ఆటోమేటిక్గా ఒకవేళ కాకపోతే ఆటోమేటిక్గా వెనకాల తిరిగిపోవాలి. అది ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో అది కనిపించకుండా క్వశ్చన్ మార్క్ కనిపించేలాగా వెనకాల తిరిగిపోవాలి. సో ఇక్కడైతే 1 సెకండ్, ఒక 1 సెకండ్లో తిరిగిపోవాలి అండ్ రీసెట్ అవ్వాలి. ఆ ఫ్లిప్డ్ లిస్ట్ అనేది రీసెట్ అవ్వాలి అనమాట. దాని తర్వాత ఇంతవరకు అయిపోయింది కదా. మనకి ఇక్కడ ఫంక్షన్ ఇనిట్ గేమ్ అనేసి ఇచ్చేసాము అండ్ కార్డ్స్ ఫర్ ఈచ్ ఇమోజీ అనేసి ఇచ్చేసరికి ఇండెక్స్, కాన్స్ట్ కార్డ్, క్రియేట్ కార్డ్, ఇమోజీ ఇండెక్స్, బోర్డ్ అపెండ్ చైల్డ్ అనేసి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇమేజెస్ అనేవి షఫిల్డ్, లూప్ త్రూ ద షఫిల్ ఇమోజెస్ అండ్ అలాగే కార్డ్స్ని క్రియేట్ చేయడానికి అండ్ అలాగే వాటిని లైక్ బోర్డ్కి యాడ్ చేయడానికి మనం ఇదంతా కూడా లాస్ట్లో గేమ్ ఇనిషియలైజేషన్ కోసం అని ఇది తీసుకేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి అంటే లైక్ కొన్ని లైక్ ఫంక్షన్స్ అవి ఇవి తీసుకున్నాం కదా. సో మీరు చూసే ఉంటారు. వెయిట్ ఎ మినిట్, నేను ఇక్కడ చూపిస్తాను. సో మనం ఇక్కడ టైమర్ కోసం మనము అంటే ఫంక్షన్స్ ఎలా తీసుకుంటున్నాము అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లైక్ ఓవరాల్గా ఒక సమ్మరీ టైప్లో. సో మనం టైమర్ని సెట్ చేసుకోవాలి అంటే సెట్ ఇంటర్వెల్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అండ్ అలాగే కార్డ్స్ అనేవి షఫిల్ అవ్వడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే లైక్ షఫిల్ కార్డ్స్ డాట్ సార్ట్ అనేసి యూజ్ చేసి ఉంటాం మనము. ఓకే, దాని తర్వాత ఏంటి, మనము ఫ్లిప్ కావడానికి కార్డ్స్ మనం ఏమి యూజ్ చేసాము, కార్డ్స్ క్లాస్ లిస్ట్ యాడ్ ఫ్లిప్డ్ అనేసి యూజ్ చేసాము. ఇక్కడ కనిపిస్తుందా ఇది. అండ్ దాని తర్వాత మ్యాచ్ చెక్ చేసుకోవడానికి అంటే ఒక కార్డ్స్ అనేవి మ్యాచ్ అయ్యాయా లేదా అనేసి. సో దానికి కార్డ్ లిస్ట్ యాడ్ ఫ్లిప్డ్ అనేసి ఇచ్చేస్తాము. ఓకే, దాని తర్వాత మనకి ఒకవేళ విన్ డిటెక్షన్ కోసం అయ్యామా లేమా అని మ్యాచ్డ్ కౌంట్ ఈక్వల్స్ టు కార్డ్స్ లెంత్ అనేసి ఇచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా అండ్ అలాగే రీసెట్ అన్మ్యాచ్డ్ సెట్ టైమ్ అవుట్ ఆఫ్టర్ 1 సెకండ్ అది కూడా మనము అంటే ఈ రీసెట్ వెయిట్ ఏ మినిట్, నేను ఇక్కడ రీసెట్ అన్మ్యాచ్డ్ సెట్ టైమ్ అవుట్ అనేవి ఇచ్చాను కదా. సో అది ఎందుకంటే మనము ఒక 1 సెకండ్ తర్వాత వాటన్నిటిని కూడా టైంని ఎవ్రీథింగ్ని కూడా రీసెట్ చేసేసుకోవడానికి ఆ ఫంక్షన్ అనేది ఇచ్చేసామన్నమాట. సో ఇదండి. ఇప్పుడు దీన్ని మనము రన్ చేసేసి చూసేద్దాం. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు మనకి వచ్చేసింది కదా. చూడండి, టైమింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మన ఇంటర్ఫేస్ అనేది ఎలా ఇచ్చుకున్నాం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ వైట్ కలర్ రావాలి అనుకున్నాము, వచ్చింది. ఇక్కడ స్కై బ్లూ కలర్ ఇచ్చాము, మీరు చూసిన విధంగా అయితే వచ్చింది. అండ్ అలాగే క్వశ్చన్ మార్క్ అనేసి అన్నిసార్లు చూసాం కదా.
ఇలా అన్నిటికి కూడా ఇట్లా క్వశ్చన్ మార్క్స్ అనేవి వచ్చేసినాయి. సో నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే వరకు టైం 27 సెకండ్స్ అయిపోయింది. ఇక్కడ మెమరీ కార్డ్ అనేసి వచ్చేసింది. మనం టైటిల్లో పెట్టింది ఇక్కడ చూడండి, మెమరీ కార్డ్ గేమ్ విత్ టైమర్ అనేసి. ఇప్పుడు మనం గేమ్ ఆడుకుందాం. క్లిక్ చేసా, అక్కడనే ఉంచా కర్సర్. అప్పుడు ఏమొచ్చింది, పైనాపిల్ బయటికి వచ్చింది. ఓవరాల్గా ఇక్కడ ఈ బాక్స్కి బ్యాక్గ్రౌండ్ లాగా చూస్తే వైట్ కలర్ ఉంది. ఓకే, నేను ఇక్కడ ఓకే ఇది ఉంది. ఇక్కడికి వచ్చాక ఓకే నేను ఆటోమేటిక్గా కరెక్ట్ చేసేసాను. సో ఇవి రెండు కరెక్ట్ కాబట్టి ఏమొచ్చింది, లైక్ గ్రీన్ కలర్ వచ్చేసింది, రైట్. నేను ఇక్కడ పైన ఒకటి క్లిక్ చేస్తే బనానా వచ్చింది. సో బనానా, ఓకే ఇది గ్రేప్స్ అంట. ఇప్పుడు అన్నీ పోయినాయి చూసిండ్రా, ఇది పోయింది ఇది పోయింది. ఇక్కడ బనానా ఉండే కదా, ఇక్కడ సంథింగ్ అంటే మెమరీ పవర్ గుర్తుపెట్టుకోవాలి. వాటర్ మెలాన్, ఓకే బనానా, ఇక్కడ బనానా. ఇవి రెండు క్లిక్ చేసేద్దాం. ఇక్కడ గ్రేప్స్ కదా, ఓపెన్ చేసింది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే గ్రేప్స్ అక్కడ ఉంది, ఇది మ్యాచ్ చేసేద్దాం. అంటే నేను ఇక్కడ అవి చేసేసి ఇది ఓపెన్ చేస్తే గ్రేప్స్ అని ఉంది. ఓకే ఇంతకుముందు ఇక్కడ ఉండే కదా అనేసి కరెక్ట్గా వచ్చి క్లిక్ చేస్తున్నా. కొంచెం మెమరీ పవర్ అనేది ఉండాలి పెంచుకోవడానికి, లేకపోతే ఒకవేళ లేకపోయినా పెంచుకోవడానికి. ఇక్కడ ఉండే కదా, సో ఇలా ఐ థింక్ హియర్. ఓకే చెర్రీస్. ఓకే ఇలా నేను కివీని మ్యాచ్ చేసేసిన. తర్వాత యాపిల్ అంట, ఇంతకుముందు ఓపెన్ చేయండి చేద్దాం. ఓకే యాపిల్ మ్యాచ్ అయిపోయింది. ఇది చెర్రీస్ కదా, ఓకే ఇది చెర్రీస్ అనుకుంటా. ఇంకా మిగిలింది ఇదే కాబట్టి రెండు ఓపెన్ చేస్తే స్ట్రాబెర్రీసే ఉంటాయి. సో ఇలా నేను 144 సెకండ్స్కి నేను విన్ అయినా. ఈడ చూపిస్తుంది, నన్ను ఒక మెసేజ్ వచ్చింది, యు విన్ టైం 144 అనేసి, ఓకే సెకండ్స్ అనేసి వచ్చేసింది. ఇక్కడ మీకు మొత్తం కూడా అర్థమైపోయింది కదా ఎలా తీసుకుంటున్నాము ఏంటి అనేసి. సో ఇక్కడ మీకు ఫైనల్గా మీరు ఏది ఎందుకు తీసుకుంటున్నాము అనేసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ ప్రాజెక్ట్ చూస్తున్నారు కాబట్టి, అంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ ఇవన్నీ కంప్లీట్ చేసే ఉన్నారని నాకు తెలుసు. సో నేను ఇన్ డెప్త్గా మరీ హెచ్టిఎంఎల్ని, సిఎస్ఎస్ని, జావా స్క్రిప్ట్ని అయితే లైక్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ చేయలేదు. వై? బికాస్ ఇది ఫుల్ ఆ కోర్స్ కాదు. ఆ కోర్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు విన్నారో లేదో ఐ డోంట్ నో, కానీ మనమైతే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం హెచ్టిఎంఎల్ పైన, సిఎస్ఎస్ పైన, లైక్ జావా స్క్రిప్ట్ పైన. కాబట్టి ఇక్కడ నేను జస్ట్ లైక్ ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఏమేమి యూజ్ చేస్తున్నాం వాటిని మిక్స్ చేసి అనేసి చూపించాను అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఒకవేళ మనం ఇది మార్చుదాం, కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. సో బ్లాక్ తీసుకుందామా, లెట్స్ సీ. సో మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ఫస్ట్గా వైట్గా తీసుకున్నదే బాగుంది అనుకోండి. సో సేమ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఇలా వస్తుంది అనమాట. ఓకే ఒకటి చూసిండ్రా మన ఇప్పుడు. ఓకే మళ్ళీ ఓపెన్ చేసిన వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ పైనాపిల్ ఓపెన్ చేసేసి ఇక్కడ అనుకోకుండా ఓపెన్ చేసి క్లిక్ అయింది. ఓకే మీకు మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఇది మేబీ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా సేమ్ ప్లేసెస్లో సేమ్ ఫ్రూట్స్ ఉంటాయేమో అనేసి. నో, అలా ఉండవు. మనం షఫిల్ అన్న ఫంక్షన్ కూడా యూజ్ చేసేసినాం కాబట్టి ఓపెన్ చేసిన ఎవ్రీ టైం అక్కడిక్కడ షఫిల్ అవుతూనే ఉంటాయి. ఓకే యాపిల్. ఇంకా ఇలానే మనం గేమ్స్ ఆడుకుంటూ మనం ఓన్గా క్రియేట్ చేసిన వాటిలో గేమ్స్ ఆడుతూ మనమైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ దో మన ఇంట్లో కిడ్స్ ఉంటే కనుక వాళ్ళకి మంచిగా ఇవి క్రియేట్ చేసేసి
వాళ్ళకు ఒక ఫన్ లాగా, లేకపోతే వాళ్ళకేదో మనమే ఓన్గా చేసుకోవచ్చు అన్న హోప్ని వాళ్ళకు కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు, రైట్? సో ఇలా ఉంటుందండి. ఇంకా మీకు దీంట్లో ఏదైనా అర్థం కాని టాపిక్ లాంటిది, ఇది ఎందుకు యూజ్ చేసాము అలా ఏదైనా అనిపిస్తే మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా దీన్ని మళ్ళీ, లేకపోతే దీనిలాగా ఏదైనా, సో జస్ట్ కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను చెప్పాను, మేబీ డౌట్స్ వచ్చే లైక్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఆబ్వియస్గా ఓన్గా క్రియేట్ చేస్తున్నామంటే రావాలి డౌట్స్ కూడా. సో మీకు ఏదైనా లైక్ ఇది ఎందుకు యూజ్ చేయాలి, లేకపోతే మీరు దీన్ని ఇంకేమైనా క్రియేటివ్గా క్రియేట్ చేద్దామని అనుకున్నారు, దానికి మనం ఏం యూజ్ చేయాలి, లైక్ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ చేసేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. నెక్స్ట్ అసలు ఏ ప్రాజెక్ట్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. థ్యాంక్ యూ.